కావాలంటే ఫ్రెషర్ సీనియర్ అన్నట్టు ఏం పని లేదు. ఫ్రెషర్ వచ్చిన సేమ్ నాలెడ్జ్ రిక్వైర్ చేసుకొని ఈజీగా వెళ్ళిపోతాడు. మళ్ళీ ఒక ప్రాబ్లమ్ సింపుల్ ఐడెంటిఫికేషన్ చేసి దాన్ని ట్రబుల్ షూట్ చేస్తాడు సింపుల్ గా. అదే సార్ ఫ్రెండ్స్, ప్రెజెంట్ అయితే మనకి ఇప్పుడు 42 బ్యాచ్ అయితే కంప్లీట్ చేసాం. మరి ఈ బ్యాచ్ లో మనకి చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళు అసలు ఇన్స్టిట్యూట్ వచ్చిన తర్వాత ఎలా ఉంది, ఎలా ఉంది, వాళ్ళ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, ప్రెజెంట్ వచ్చేసి వాళ్ళు ఏం కోర్స్ నేర్చుకున్నారు, ఆ కోర్స్ సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా అడుగుతాను. ఒకసారి తెలుసుకుందాం. అసలు మొబైల్ రిపేరింగ్ అసలు వాళ్ళు ఎందుకు వచ్చారు, వాళ్ళ ఇంట్రెస్ట్ కూడా ఎలా వచ్చింది, మన ఇన్స్టిట్యూట్ ఎలా తెలుసుకున్నారు, ఇలాంటి విషయాలన్నీ అడుగుతాను. ఆంధ్ర సార్. ఓకే, ఆంధ్ర నుంచి అబ్బాయి వచ్చారు. మరి ఆయన ఒపీనియన్ తెలుసు. ఎక్కడ ఎలా వచ్చారు మన ఇన్స్టిట్యూట్? యూట్యూబ్ లో చూస్తున్నాం. ప్లస్ మా అన్న ముందే వచ్చి నేర్చుకొని పోయినారు. అన్న వేరే అన్న వచ్చి మా బిగ్ బ్రదర్ వచ్చి ఇక్కడ నేర్చుకొని పోయినారు. ప్లస్ యూట్యూబ్ లో చూసి నేర్చుకొని వచ్చి ఇక్కడికి వచ్చినప్పుడు మీకు ఫ్రెషరా ఏమైనా వర్క్ వచ్చేస్తాం. బేసిక్ వర్క్ వచ్చాం. బేసిక్ కాంబోలు అట్లాంటివి వేస్తారు అంతే సార్. కాంబో ఇప్పటికి వచ్చిన తర్వాత చిప్ లెవెల్ నేర్చుకున్నాం. చిప్ లెవెల్ మీకు ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? బేసిక్ నుంచి స్టార్టింగ్ మొత్తం క్లాసెస్ స్టార్టింగ్ టైం బై టైం జరిగేవా? టైం టు టైం సార్. టైం టు టైం సార్స్ ఎక్స్ప్లెయిన్ చేసే విధానం మీకు నచ్చిందా? ఇప్పుడు ఎగ్జాంపుల్ కూడా ఇప్పుడు నేనైనా లేకపోతే మన రాకేష్ సార్ అయినా ఎట్లా చెప్పేవాళ్ళు క్లాసెస్? సో ఫ్రెండ్లీగా ఉంటారు, నేచర్ కూల్గా ఉంటుంది. ఓకే, మొత్తం ఏదైనా డౌట్స్ అడిగినా కూడా కరెక్ట్గా చెప్తారు. పర్సనల్ గా అంటే ఒకసారి అడిగితే చెప్తారా? ఇప్పుడు స్టూడెంట్స్ ఒకసారి అర్థం కాక రెండోసారి అడుగుతారు. అప్పుడు సార్ ఏమైనా ఇసుకుపోవడం అట్లా కోపడతారు సార్. అంత ఫ్రెండ్లీగా ఉంటుంది. ఏమంత అంటే కూడా కరెక్ట్గా అంటే మనకి కరెక్ట్ గా చెప్పి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. కొత్త పిల్లలకి మన ఇన్స్టిట్యూట్ చెప్పగల కొత్త పిల్లలు మన ఇన్స్టిట్యూట్ రాగలరు. ఈ ఇన్స్టిట్యూట్ అయితే బెస్ట్ ఉంటుంది. ప్లస్ బేసిక్ నుంచి చిప్ లెవెల్ ప్లస్ అడ్వాన్స్ रेगुलर डेट को तो जनरली मालूम होता है क्वालिटी गिरेगा, नहीं तो वाटर में गिरा, नहीं तो फिजिकल डैमेज, नहीं तो म्यूजिक कैसे टच हो गया, गेमिंग ఆడుతుంటే డేటా రీసెంట్ గా ఎక్కువ కన్వర్ట్ అవుతుంది. ఓకే, లైక్ దట్ అలాంటి కంప్లైంట్స్ ఎందుకు వస్తుంది అంటే ఫోన్ డేటా కొనడానికి కారణాలు మెయిన్ కారణాలు ఏంటి, వాటిని మనం ఎలా తెలుసుకుంటాం? कैसा पता चलता है फोन डेट हुआ तो कैसा पता चलता है? ఓకే ఫ్రెండ్స్, చూసారు అబ్బాయి అయితే ఒక ఫోన్ డేటా కొనడానికి కారణాలు ఏంటి? ఆల్రెడీ రికమెండ్ వేరే నేర్చుకున్నారు వాళ్ళు. Cristal, EMC, this is the date name sir. Okay, like display damage noted. Display damage అయితే data was more. వాళ్ళు ఆడియో సెక్షన్ ఫెయిల్ అయింది. సౌండ్ రాదు బట్ ఫోన్ నెక్స్ట్ ఎవరు? విజయనగరం నాగర్కర్నూలు డిస్ట్రిక్ట్. ఓకే, ఏం పేరు? రాఘవేంద్ర నాగర్కర్నూలు డిస్ట్రిక్ట్ నుంచి వచ్చారు. మరి ఈ అబ్బాయికి అసలు ఈ ఇన్స్టిట్యూట్కి రావాలని ఎలా అనిపించింది, ఆయన అనుభవం తెలుసుకుందాం. రైట్, చెప్పు, ఏం పర్లేదు చెప్పు. వోల్టేజెస్ ఎలా సప్లై అవుతాయని చాలా ఇష్టం. అక్కడ మా సార్ ఇంకా అక్కడ బేసిక్ లెవెల్ వరకు చెప్పేసారు. ఇంకా హై నాలెడ్జ్ కోసం రికమెండ్ చేశారు. కర్ణాటక సార్ అని ఉంటారు సార్. కర్ణాటక సార్ సార్ నాకు హై లెవెల్ లో నాలెడ్జ్ కావాలి, ఈ నాలెడ్జ్ నాకు సరిపోదు అన్నట్టు ప్రాబ్లమ్స్ వల్ల నేను సాటిస్ఫై అవ్వలేదు. మొబైల్ వచ్చండి ప్రాబ్లమ్స్ వల్ల సాటిస్ఫై కాక నేనేమవుతుందంటే ఇన్స్టిట్యూట్ అనేది రీసెర్చ్ చేస్తున్నాను. అయితే మా సార్కు అడిగాను, అడిగితే మాకు ఫ్రెండ్ సార్ దాంతో పాటు ఫుల్ నాలెడ్జ్ పర్సన్, మీకు ఎంత నాలెడ్జ్ కావాలో అంత నాలెడ్జ్ ఆ సార్ ఇస్తారు, అక్కడ నుంచి తీసుకోండి వెళ్ళిపోండి అని చెప్పి ఇన్ని ఇన్స్టిట్యూట్ రికమెండ్ చేశారు సార్. గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ లో చేసేసారు రికమెండ్ చేశారు. అంటే నార్మల్ గా ఎట్లా అంటే ఎడ్యుకేషన్ లేదు, 10th అయిపోయింది, ఇంటర్మీడియట్ అయిపోయింది, లేకపోతే జాబ్ చేయట్లేదు, అలాంటి వాళ్ళు ఇలాంటి కోర్స్ చేసుకుంటే చాలా తొందరగా గ్రోత్
ఉంటుందండి, తొందరగా వాళ్ళ లైఫ్ వచ్చేసాను, డైరెక్ట్ వచ్చేసాను. సార్ కూడా రిసీవింగ్ పద్ధతి అనేది వేరే ఇన్స్టిట్యూట్లో ఎక్కడో చూడలేదు. ఇంత మంచిగా రిసీవ్ చేసుకోవడం, ఎన్ని సంధి పడకపోవడం, ఇంకోటి ఎప్పుడు ఫోన్ చేసినా సార్ రిప్లై చేస్తారు. మీరు వాళ్ళకి ఎడ్యుకేషన్ లేదు, 10th అయిపోయింది, ఇంటర్మీడియట్ అయిపోయింది, లేకపోతే ఏం జాబ్ చేయట్లేదు, అలాంటి వాళ్ళు ఇలాంటి కోర్స్ చేసుకుంటే చాలా తొందరగా గ్రోత్ ఉంటుందండి, తొందరగా వాళ్ళ లైఫ్లో సక్సెస్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఫ్రెండ్స్ చూసారు కదా, మన ఇన్స్టిట్యూట్లో అయితే కంప్లీట్గా అడ్వాన్స్ ట్రైనింగ్ కూడా జరుగుతుంది. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు కాల్ చేయొచ్చు, కాంటాక్ట్ చేయవచ్చు. ఫ్రెషర్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్ మొత్తం నేర్పించడం జరుగుతుంది. మీకు ట్రైనింగ్ పీరియడ్ వచ్చేసి 30 days ట్రైనింగ్ ఉంటుందండి. 30 days ట్రైనింగ్లో మీకు కంప్లీట్గా మొబైల్ యొక్క సాఫ్ట్వేర్, హార్డ్వేర్, చిప్లో కంప్లీట్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్ అన్నీ కూడా మనకి సబ్స్క్రైబ్ చేస్తుండండి, షేర్ చేస్తుండండి. అట్లనే మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా మీకు రిక్వైర్మెంట్ ఉంటే రాఘవేంద్ర ఆయన చెప్పే ఒపీనియన్ ఏంటంటే ఇక్కడికి వచ్చినందుకు నేను సాటిస్ఫై అవుతున్నాను. 100% సాటిస్ఫై. అంటే ఆల్రెడీ నాలెడ్జ్ పెన్షన్ కాబట్టి నేను ఇంకా సాటిస్ఫై. నేను ఇంకా ఎక్కువ నేర్చుకున్నాను. రిక్వైర్ అంటే చేసుకున్నాను. ఇక్కడ బోర్న్ యూస్ ఎమ్మిస్ కానీ అంటే బోర్న్ schematics అనేది యాక్చువల్గా నాకేం తెలియదు, భయంతో వచ్చాను. ఇంకోటి వేరే వాళ్ళు చెప్పారు కొంచెం హార్డ్ ఉంటుంది, బట్ నేను ఒక్కసారి అనాలిసిస్ చేసి ఒకసారి ఒక 2-3 times యూజ్ చేస్తే బోర్న్ schematics ఈజీ వచ్చేస్తుంది, పెద్ద కష్టమేం కాదు, నార్మల్ గా బోర్న్ వచ్చేస్తుంది. ఎమిటిక్స్ ఈజీ అని అర్థమైంది. అంటే అది ఆ థియరీ అలా చెప్పాము. ఈజీగా సార్, అంటే మనకు ఎంత నార్మల్ గా ఫ్రెషర్ వచ్చినా సింపుల్ గా నా బ్రెయిన్ లోకి వెళ్ళే విధంగా మీరు ఆ విధంగా టీచ్ చేస్తున్నారు. అంటే ఫ్రెషర్స్ అయినా మనం అర్థం ఆ చేసుకోవాలి. ఫ్రెషర్స్ అయినా బేసిక్ నుంచి మీరు అడ్వాన్స్ వరకు వెళ్ళిపోవచ్చు ఒకటే లెవెల్ లో. ఇక నెక్స్ట్ అయితే మనం బ్యాకప్ సపోర్ట్ ఎలాగా బ్యాకప్ సపోర్ట్ మీరు విన్నారు కదా. మరి కొత్త పిల్లలు ఫ్రెషర్స్ ఏమైనా ఎక్స్ప్లెయిన్ చెప్పగలరు, ఎక్స్పీరియన్స్ ఉంటే రావచ్చు. ఉన్నాయి సార్. యాక్చువల్గా మనకు ఈ ఇన్స్టిట్యూట్కి రావాలంటే ఫ్రెషర్ సీనియర్ అన్నట్టు ఏం పర్లేదు. ఫ్రెషర్ వచ్చినా సేమ్ నాలెడ్జ్ రిక్వైర్ చేసుకొని ఈజీగా వెళ్ళిపోతాడు. మళ్ళీ ఒక ప్రాబ్లమ్ అనేది సింపుల్ గా ఐడెంటిఫికేషన్ చేసి దాన్ని ట్రబుల్ షూట్ చేస్తాడు సింపుల్ గా. అదే సార్. థ్యాంక్ యూ రాఘవేంద్ర. ఓకే చెప్పినందుకు. నెక్స్ట్